ప్రభు పేరట అందరికీ శుభములు తెలియజేసుకుంటా ఉన్నాను. ఉదయకాలం ప్రార్థనతో మనము దేవుని వాక్యం ప్రార్థించుకున్నాం. కళ్ళు మూసుకొని. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ గల దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము. ఈ ఉదయకాలంలో నీ సన్నిధిలో ఉన్నాము. మీరు మాతో మాట్లాడండి. నీ యొక్క అమూల్యమైనటువంటి జీవవాకులను మాకు అనుగ్రహించి మమ్మలను జీవింప చేయమని యేసు నామములో వేడి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనము నుంచి, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు, కాబట్టి నేను ఎట్లెంత ఘోరమైనటువంటి దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము పట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. యోసేపు పాపము చేయటానికి బలవంతం చేయబడ్డాడు. అయినప్పటికీ కూడా పాపము చేయటానికి తృణీకరించాడు. ఎందుకంటే దేవుడికి విరోధముగా పాపము చేయటం కంటే పాపము చేయకుండా ఉండటమే మేలు అని యోసేపు భావించాడు. అయితే యోసేపుకి పాపము చేయకుండా ఉండటం వల్ల వచ్చేటువంటి పర్యవసానాలు తెలుసు. అంతకంటే ఎక్కువగా ఆ పర్యవసానము తన ప్రాణము కూడా తీయబడేటువంటి పరిస్థితి ఎదురు కావచ్చని యోసేపుకి గ్రహింపై ఉన్నది. ఎందుకంటే తన బానిస, తన ప్రాణం తీసినప్పటికీ కూడా ఎవరు కూడా ఎందుకు ప్రాణం తీశారనేటువంటి అడిగేటువంటి వారు లేరు. కాబట్టి ఒకవేళ నింద తన మీద వేయబడితే యజమాని యొక్క కోపము బహు ఉగ్రముగా ఉన్నట్లయితే తన ప్రాణం పోయేటువంటి పరిస్థితి ఉన్నది. అయినప్పటికీ ప్రాణం పోవటానికైనా ఇష్టపడ్డాడు, కానీ యోసేపు పాపం చేయడానికి ఇష్టపడలేదు. పాపాన్ని ఖండిస్తూ ఉన్నాడు, ద్వేషిస్తూ ఉన్నాడు, తిరస్కరిస్తూ ఉన్నాడు. శరీర సంబంధమైనటువంటి సౌఖ్యము కంటే కూడాను నీతి నిమిత్తం వచ్చేటువంటి, లేదంటే పరిశుద్ధతను వెంబడించట్లో వచ్చేటువంటి శ్రమను అనుభవించడానికి యోసేపు ఇష్టపడతా ఉన్నాడు. మనము శరీర సుఖాల కంటే కూడా, శరీర సంబంధమైనటువంటి సౌఖ్యాల కంటే కూడాను నీతి మార్గంలో అనుసరించటం వలన వచ్చేటువంటి ఆ యొక్క కష్టాలను, శ్రమలను, బాధలను సంతోషముతో స్వాగతిద్దాము. యోసేపు పాపం చేయకుండా ఆమె బలవంతం చేసినప్పుడు తప్పించుకొని పారిపోతా ఉన్నాడు. అయితే ఆ యొక్క క్రమంలో తన యొక్క వస్త్రమును, తను విడిపించబడటానికి తన వస్త్రమును ఆమె చేతుల్లో విడిచిపెట్టి బయటికి పారిపోయినాడు. అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది యోసేపులో ఉన్నటువంటి సంకల్ప బలం అని ఎంత గొప్పదో, అంటే పరిశుద్ధముగా ఉండాలన్నటువంటి ఆ ఆకాంక్ష ఎంత గొప్పదో ఈ యొక్క ఘటనను బట్టి మనకు అర్థమవుతా ఉంది. యోసేపు తన యొక్క వస్త్రమును విడిచిపెట్టి తను పారిపోతా ఉన్నాడు. ఆమె గట్టిగా పట్టుకున్నప్పుడు ఆమె యొక్క హస్తముల నుంచి తప్పించుకోవటానికి. అయితే ఆమె తన మీద నేరారోపణ చేస్తా ఉన్నది, మరి ముఖ్యంగా నింద వేసినది. అయితే తన యజమానునికి ఎంతో కోపం వచ్చినది. 16వ వచనము, అతని యజమానుడు ఇంటికి వచ్చే వరకు అతని వస్త్రము తన దగ్గర ఉంచుకొనెను. అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటలు చొప్పున చెప్పెను, నీవు మన యొద్దకు తెచ్చిన ఆ హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నా యొద్దకు వచ్చాను. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటకి పారిపోయాను. కాబట్టి అతని యజమానుడు ఇట్లు, నీ దాసుడు నన్ను చేశానని తన భార్య తనతో చెప్పిన మాటలు వినినప్పుడు కోపంతో మండిపడి అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయించెను. అతడు అక్కడ చెరసాలలో ఉండెను. యోసేపు పరిశుద్ధంగా జీవించటం వల్ల వచ్చేటువంటి ప్రతిఫలము చెరసాలలో వేయించబడటం అని మనం చూస్తా ఉన్నాము. అయితే దేవుని యొక్క, అంటే నీతిగా పరిశుద్ధంగా జీవించటానికి వచ్చేటువంటి ప్రతిఫలము ఇదేనా అని మీరు భావించవచ్చు. అయితే దేవుడు పోతీఫర్ యొక్క భార్య చేతుల నుంచి యోసేపును విడిపించడానికి వెళ్ళి ఖైదులో వేశాడు అని మనం భావించవచ్చు. ఇప్పుడు యోసేపుకి ఖైదులో ఉన్నప్పటికీ కూడా పాపము నుండి స్వతంత్రత పొందినాడు. పాపము నుండి, అంటే పాపము చేయటానికి వచ్చేటువంటి ప్రేరేపణల నుండి, ఆ యొక్క బలవంతపు చర్యల నుండి యోసేపు విడిపించబడ్డాడు. ఇప్పుడు చెరసాలలో వేయబడ్డాడు. యోసేపుకి
స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు కలిగి పోతీఫర్ గృహంలో పాపము చేత శోధింపబడటం కంటే కూడాను ఇక్కడ ఖైదు చేయబడటం అనేది ఎంతో సంతోషంగా ఉండి ఉండవచ్చని నేను భావిస్తా ఉన్నాను. కాబట్టి యోసేపుకి అది కష్టంగా ఉండి ఉండకపోవచ్చు. ఎందుకంటే యోసేపు చెరసాల్లో ఉండటం కంటే పాపము చేత శోధింపబడటం అనుదినం అది ఎంతో కష్టతరమైనటువంటి విషయం. దేవుడు కొన్నిసార్లు మనల్ని శిక్షించినట్టు కనపడుతుంది, కానీ మనల్ని పాపం నుంచి విడిపించడానికి దేవుడు మనల్ని దూరంగా తీసుకుని వెళ్తా ఉంటాడు. అది కొన్నిసార్లు మన శిక్ష అనిపించింది, కానీ నిజానికి అది శిక్ష ఏమాత్రము కూడా కాదు. రెండో కోణంలో ఆలోచిస్తే యోసేపు ఎందుకు శ్రమ పడ్డాడు అంటే, ఎందుకు చెరసాల్లో వేయించబడ్డాడు, అది అతనికి శ్రమ కదా అనేటువంటి కోణంలో మనం ఆలోచించినట్లయితే, భూమి మీద కష్టాలు శ్రమలు అనేవి ఉంటవి. మరి ముఖ్యంగా లోకంలో ఉన్నటువంటి వారికి లోక సంబంధమైనటువంటి శ్రమలు లేదంటే కష్టాలు ఉంటాయి. ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తికి కూడా కష్టాలు ఉంటాయి. మరి ముఖ్యంగా నీతిగా పరిశుద్ధంగా యథార్థంగా జీవించినప్పుడు వచ్చేటువంటి కష్టాలు. యోసేపుని తన అన్నలు ఎందుకని గుంటలో వేశారు, చంపాలనుకున్నారు, ఎందుకని ఆ యొక్క అమ్మి వేసినారు యోసేపుని అని అంటే, మిద్యానీయులకు అమ్మి వేసినారంటే యోసేపు యొక్క నీతి వారికి నచ్చలేదు. యోసేపు వారి యొక్క చర్యలలో పాలు పంపులు పంచుకోవటం లేదు. వారి యొక్క దుష్టమైనటువంటి చర్యల్లో యోసేపు పాలు పంపులు పంచుకోవటం లేదు. అంతేకాకుండా యోసేపు వారికి వేరుగా ఉంటా ఉన్నాడు. వారి యొక్క దుష్టత్వాన్ని తీసుకుని వెళ్ళి తన తండ్రికి చెప్తా ఉన్నాడు. ఎందుకంటే వారి యొక్క దుష్టత్వాన్ని చూసి యోసేపు ఆనందించట్లేదు. బాధపడి తండ్రి చేత వారు సరిచేయబడాలని ఆకాంక్షించి తండ్రికి తెలియజేస్తా ఉన్నాడు. యోసేపు నీతిమంతుడిగా ఉండటం వారికి నచ్చలేదు. అందుకని వారు యోసేపుని అమ్మివేశారు, యోసేపుకి కీడు చేశారు, యోసేపుకి కష్టాన్ని కలిగించారు. రెండవది, ఇక్కడ యోసేపు ఎందుకు చెరసాల్లో వేయబడ్డాడంటే, యోసేపు పరిశుద్ధంగా ఉండటం అనేది పోతీఫర్ భార్యకు నచ్చలేదు. అంటే యోసేపు పాపము చేయటము పోతీఫర్ భార్యకి ఇష్టం, నీతిమంతుడిగా పరిశుద్ధంగా ఉండటం ఆమెకి ఏమాత్రం ఇష్టంగా లేదు. కాబట్టి తన యొక్క అధికారాన్ని ఉపయోగించుకొని ఒక నింద మోపి యోసేపుని తీసుకుని చెరసాల్లో వేయించింది. అంటే ఇక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే, నీతిగా బ్రతికితే కష్టాలు వస్తాయి. ఎందుకు వస్తాయి నీతిగా బ్రతికితే కష్టాలు ఎందుకు వస్తాయి అంటే, ఈ లోకంలో మన చుట్టూ కూడాను దుర్నీతి ఉన్నది, మన చుట్టూ కూడా ఎంతో పాపం ఉన్నది, ఎంతో అపరిశుద్ధత ఉన్నది, అపవిత్రత ఉన్నది. మనం ఒక్కళ్ళమే నీతిగా పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతుకుతామంటే చుట్టూ ఉన్నటువంటి లోకము ఒప్పుకోదు. కాబట్టి మన యొక్క నీతి వారికి నచ్చదు, మన యొక్క పరిశుద్ధత వారికి నచ్చదు. కాబట్టి వారు ఏం చేస్తారంటే మనల్ని హింసించడం మొదలు పెడతా ఉంటారు. ఎందుకంటే వారిలో మనం కలవము కాబట్టి, మనం ప్రత్యేకంగా ఉంటాం కాబట్టి వారి యొక్క చర్యలు మనల్ని బాధపరుస్తాయి, గాయపరుస్తూ ఉంటాయి. మనం వారిలో కనుక కలిసిపోతే వారు మనల్ని వారి యొక్క గుంపులో చేర్చుకుంటారు. దానివల్ల మనకి వారి వల్ల కలిగేటువంటి బాధలు మనకు కలగవు. అంటే వారు పెట్టేటువంటి కష్టాల నుంచి మనం విడిపించబడతాము. గ్రాహం స్టెయిన్స్ ఎందుకని అగ్ని చేత కాల్చబడ్డాడు అంటే, స్టెయిన్స్ అందరికీ మంచి చేస్తా ఉన్నాడు, నీతిని గురించి బోధిస్తా ఉన్నాడు. కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి గ్రాహం స్టెయిన్స్ యొక్క మంచితనం నచ్చలేదు, ఆయన యొక్క మార్గములు నచ్చలేదు, వారితో గ్రాహం స్టెయిన్స్ ఏకీభవించలేదు, వారి యొక్క దుష్టత్వంలో పాలు పంపులు పంచుకోలేదు. కాబట్టి వారి కోపం వచ్చింది. ఆ మార్గాన్ని గురించి, మంచి మార్గాన్ని గురించి గ్రాహం స్టెయిన్స్ బోధిస్తున్నందుకు గ్రాహం స్టెయిన్స్ తన యొక్క బిడ్డలతో సహా వారు కాల్చివేసినారు. గ్రాహం స్టెయిన్స్ కనుక వారితో ఏకీభవించి ఉన్నట్లయితే, వారి పాపంలో పాలు పంపులు పంచుకొని ఉన్నట్లయితే గ్రాహం స్టెయిన్స్ బ్రతికి ఉండేవాడు. మనం నీతిగా ఉండటం అనేది చాలా మందికి నచ్చదు. అది ఎంతవరకు పోద్దంటే మనల్ని చంపేంత వరకు కూడా పోతుంది. కాబట్టి యోసేపు ద్వేషించబడతా ఉన్నాడు. ఎందుకు ద్వేషించబడతా ఉన్నాడు, ఎందుకు తృణీకరించబడతా ఉన్నాడు అంటే, కేవలము పరిశుద్ధత, నీతి, అంతకు మించి వేరే కారణం ఏమీ లేదు కదా. ఆమెతో పాపం చేసినట్లయితే ఆమె యోసేపుని ఖైదుకి అప్పగించి ఉండేది కాదు. దీనిని బట్టి మనకి ఏమర్థం అవుతా ఉన్నదంటే, నీతి మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి దుర్నీతి వలన మనము శ్రమ అనుభవించాలి. ఎందుకంటే ఈ లోకం అంతా కూడా పాపముతో నింపబడి ఉన్నది. మనము నీతిగా బ్రతికితే చుట్టూ ఉన్నటువంటి పాప లోకము ఒప్పుకొనదు. లూకాసు వార్త 9వ అధ్యాయము 22వ వచనము. లూకాసు వార్త 9వ అధ్యాయము
22వ అధ్యాయము. మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యం అని చెప్పాను. యేసుప్రభు వారు ఎందుకు శ్రమ పడతా ఉన్నాడు ఈ లోకంలో ఉన్నప్పుడు? మామూలు శ్రమలు కాదు. ఏమన్నా అంటే బహుశ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి. ఎందుకని పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత విసర్జింపబడ్డాడు, చంపబడ్డాడు అంటే వాళ్ళు నడిచేటువంటి మార్గంలో యేసుప్రభు వారు నడవటం లేదు. వారి యొక్క దుష్టక్రియలకు యేసుప్రభు వారు అంగీకరించటం లేదు. పైగా వాటన్నిటిని ఖండిస్తా ఉన్నాడు. యేసుప్రభు వారు వలన వారి యొక్క దుర్నీతి బయటపడతా ఉన్నది. యేసుప్రభు వారి యొక్క వెలుగులో వారి యొక్క దుర్నీతి, దుష్టత్వము అందరికీ కూడా తేటతెల్లం అవుతా ఉన్నది. కాబట్టి వారికి అగౌరవం అనేది వస్తా ఉన్నది. ప్రజల వలన వారు ద్వేషింపబడతారేమో, ప్రజల వలన అగౌరవం వస్తుందేమో, ప్రజల్లో పలుకుబడి పోతదేమో, మా పాపం అంతా కూడా బయటపడుతుంది అతని వలన అని అతన్ని హింసించారు, ద్వేషించారు, చంపేశారు. మనిషి పాపం చేయడానికి చూస్తాడు, తన యొక్క గౌరవం కాపాడుకోవడానికి ప్రాముఖ్యతనిస్తాడు. కాబట్టి మనం నీతిగా బ్రతుకుతున్నప్పుడు వారికి నచ్చదు. ఎందుకంటే మన నీతి వెలుగులో వారి యొక్క దుర్నీతి బయటపడుతుంది, వారి యొక్క పాపం బయటపడతా ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఒక గుంపుగా ఉంటారు, మనల్ని ద్వేషిస్తారు, మనల్ని తృణీకరిస్తారు. కాబట్టి లోకంలో నీతిగా బ్రతుకుతున్నప్పుడు శ్రమ కలుగుతాయి అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి దుర్నీతి, దుష్టత్వము, దుష్టమైనటువంటి మనుషుల చేత, వారి యొక్క దుష్ట స్వభావము చేత మనము అనుదినము కూడా గాయపరచబడవచ్చు, హింసింపబడవచ్చు, చంపబడవచ్చును కూడా. మోషే సింహాసనము మోషే ఎదుట ఉన్నది. అయితే మోషే దేవుని మార్గాల్లో నడవాలని అనుకున్నాడు. అప్పుడు సింహాసనాన్ని వదిలిపెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినది. క్రీస్తు యేసు నిమిత్తం శ్రమలు అనుభవించడం గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. మనం నీతి నిమిత్తము శ్రమలు అనుభవించడం అనేది గొప్ప భాగ్యముగా మనము ఎంచుకోవాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనము, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. అంటే నీతి నిమిత్తము హింసింపబడతారని ఈ వాక్యం యొక్క భావము అర్థమిస్తా ఉన్నది. నీతిగా జీవించేవారు హింసించబడతారు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అనగా జనులు నిందిస్తారు, హింసిస్తారు. దేవుని నిమిత్తం, దేవుని మార్గాల్లో నడిచేటువంటి ఆ యొక్క మార్గం నిమిత్తం మనల్ని హింసిస్తారు, నిందిస్తారు, దూషిస్తారని చెప్పబడతా ఉన్నది. కాబట్టి మీరు ధన్యులని ప్రభువారు చెప్తా ఉన్నాడు. ఎందుకంటే మీరు నీతి నిమిత్తం పడతా ఉన్నారు. కాబట్టి మనము నీతి నిమిత్తం హింసించబడటానికి మనము తీర్మానం చేసుకుందాము. మనము సత్యం పలికితే మనం అనేకమైనవి కోల్పోవచ్చు. లంచం తీసుకోకపోతే మనకు ఎంతో ఆర్థికంగా నష్టం కలగవచ్చు. అయితే ఆ నష్టాన్ని మనము భరిద్దాము, అనుభవిద్దాము. దానికి తగినటువంటి ప్రతిఫలం అనేది, అంటే నీతి వలన వచ్చేటువంటి ప్రతిఫలం అనేది ఏదో ఒక రోజు దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మనము అనుభవిస్తాము. యేసేపు చెరసాల్లో ఉన్నాడు. 20వ వచనము, అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాల్లో వేయించిన అతడు అక్కడ చెరసాల్లో ఉండెను. అయితే యెహోవా యోసేపు నాకు తోడై ఉండి. దేవుడైనటువంటి యెహోవా యోసేపుకు తోడుగా ఉన్నాడు. అదే ప్రాముఖ్యమైనటువంటి విషయము. యోసేపుకి కావాల్సింది కూడా అదే, దేవుడు తోడుగా ఉండటమే యోసేపు కోరుకున్నాడు. కాబట్టి పాపంలో ద్వేషించాడు. మన జీవితంలో మన పాపంలో ద్వేషించి దేవుడు తోడుగా ఉండేటువంటి ఆ యొక్క అనుభవాన్ని మనమే నడిచి స్వీకరించి పొందుకోవాలి. మనం నడవందే దేవుడు తోడుగా ఉండడు. మనం నడిచేటువంటి మార్గాన్ని బట్టి, మనం నడిచేటువంటి మార్గం పవిత్రమైంది, పరిశుద్ధమైంది, నీతిగా ఉన్నట్లయితే దేవుడు మనకి ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటాడు. అలా కాని పక్షంలో, అంటే నీతి మార్గంలో నడవనట్లయితే దేవుడు మనకి తోడుగా ఉండలేడు. మనం ప్రార్థించినప్పటికీ, ఉపసించినప్పటికీ కూడా దేవుడు యేసేపు దాన్ని ఎంతో ఆకాంక్షించాడు. ఎవరన్నా లేకపోయినా నాకు దేవుడు తోడుగా ఉండాలి. ఎవరిని కోల్పోయినప్పటికీ కూడా, శరీర సుఖములు నాకు లేకపోయినప్పటికీ, నా శరీరం ఎంతో కష్టాలు, బాధలు అనుభవించినప్పటికీ కూడా నాకు దేవుడు తోడుగా ఉంటాడని ప్రాముఖ్యము. నేను జైల్లో ఉంటాను, అయితే నాకు దేవుడు తోడుగా ఉండాలి.
మనకి చెరసాల అనుభవం వచ్చినప్పటికీ కూడా మనం భయపడకూడదు, మనకి దేవుడు తోడుగా ఉంటాడు కాబట్టి. దానియేలు సింహ బోన్లో వేయబడ్డాడు, అయితే దేవుడు దానియేలుకు తోడుగా ఉన్నాడు. సింహాలు దానియేలుకి ఎటువంటి హాని చేయకుండా ఉన్నవి. కాబట్టి దేవుడు తోడుగా ఉండటమే ఒక వ్యక్తికి ప్రాముఖ్యమైనటువంటి విషయం. దానియేలు సింహపు బోన్లోకి వెళ్తానికి ఇష్టపడ్డాడు, ఎందుకంటే అదే మార్గము తను అంటే నీతి మార్గంలో నడవాలంటే తప్పనిసరిగా బోన్లో వేయబడాలి. అది తప్పించుకోవటం కుదరదు. ఒకవేళ ఆ మార్గం అంటే బోన్లో వేయబడకుండా అంటే పక్కకు వెళ్ళాలంటే మాత్రం దేవుడు లేకుండా దానియేలు వెళ్ళాలి. కాబట్టి దేవుడితో కలిసి బోనులోకి వెళ్ళటానికి అంటే బోను మార్గంలో గుండా వెళ్ళటానికి దానియేలు ఇష్టపడ్డాడు. మనకి దేవుడు తోడుగా ఉన్నప్పుడు గాఢాంధకారపు లోయల్లో నుండి వెళ్ళటానికి ఎటువంటి చింత మనకు ఉండకూడదు, దాన్ని కష్టంగా మనం భావించకూడదు. దేవుడు తోడుగా ఉండటమే ప్రాముఖ్యమైనటువంటి విషయం మన జీవితంలో. మనము అందుకోసమే మనం పిలువబడ్డా, మనం దాన్ని గొప్పగా ఎంచాలి. ఎవరు లేకుండా నాకు దేవుడు తోడుగా ఉన్నాడు, ఆస్తిపాస్తులు లేకుండా, ఈ లోకంలో గౌరవం లేకుండా, ఈ లోకంలో ధన సంపదలు లేకుండా నాకు దేవుడు ఉన్నాడు, నాకు దేవుడు తోడుగా ఉన్నాడు. దానిని మనము నీతి మార్గంలో నడిచి శ్రమలు అనుభవించడానికి కూడా ఇష్టపడి, ఆ శ్రమలను తప్పించుకోవటానికి పాపము చేయకుండా నీతిని అనుసరించి శ్రమల మార్గంలో గుండా వెళ్ళినట్లయితే శ్రమలలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. మనం కష్టాలను అనుభవిద్దాము, శ్రమలను అనుభవిద్దాము, బాధలను అనుభవిద్దాం. ఎందుకంటే మన శ్రమల కంటే మన కష్టాల కంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయన స్వభావమే గొప్పది కాబట్టి, నీతి మార్గమే గొప్పది కాబట్టి మనం అనుభవిద్దాం. అనేక మంది శ్రమలు అనుభవించడానికి ఇష్టపడ్డారు. పౌలు శీలలు కూడా శ్రమలు అనుభవించడానికి ఇష్టపడ్డారు. స్వార్థ నిమిత్తం వారు ఖైదు చేయబడ్డారు. అయితే వాళ్ళు ఆ యొక్క చెరసాలలో సంతోషంగా పాటలు పాడుతూ ఉన్నారు. ఎందుకు వారికి చెరసాలగా లేదు అంటే, వాళ్ళ హృదయంలో ఇచ్చినటువంటి స్థానము శారీరక సుఖము కంటే కూడాను నీతికి, పరిశుద్ధతకి, పవిత్రతకి ప్రథమ స్థానాన్ని కట్టబెట్టారు. కాబట్టి వారు దేనికైతే ప్రథమ స్థానం ఇచ్చారో ఆ ప్రథమ స్థానం ఇవ్వబడింది వారి హృదయంలో ఉన్నది కాబట్టి వాళ్ళు సంతోషిస్తా ఉన్నారు. అంటే దేవుడికి ప్రథమ స్థానం ఇచ్చారు వారి శరీర సుఖాల కంటే. కాబట్టి దేవుడు మాలో ఉన్నాడు, మాకు కావాల్సింది ఇదే. దేవుడు మా హృదయంలో ఉన్నాడు, మాకు కావాల్సింది ఇదే. మేము ఎక్కడుంటే ఏమైంది? శరీరం శ్రమ పడితే పడనివ్వండి. శరీరాన్ని ఎంతో హింసించారు, పౌలు యొక్క శరీరాన్ని గాయపరిచారు, వాళ్ళు ఎన్నో దెబ్బలు కొట్టారు, కొరడాలతో కొట్టారు. అయితే పౌలు వాటన్నిటిని అనుభవిస్తా ఉన్నాడు. వాటి వలన అతడు అంటే శరీర సంబంధమైనటువంటి బాధ తప్ప నిజంగా ఆత్మ అంటే మనసులో గాయం లేదు. దాని వలన అంటే కొట్టడం వల్ల వచ్చేటటువంటి నొప్పి తప్ప మనసులో గాయం లేదు. కానీ పౌలు సంతోషిస్తా ఉన్నాడు. వాటి మార్గంలో వెళ్ళటానికి పౌలు ఇష్టపడతా ఉన్నాడు. ఎందుకంటే ఆ మార్గము గుండా వెళ్లాల్సినటువంటి పరిస్థితి క్రీస్తుని తన హృదయంలో ప్రథమ స్థానం ఇచ్చి ఉన్నట్లయితే. కాబట్టి దేవుణ్ణి మనము గొప్పగా ఎంచినట్లయితే మన శారీరక సుఖాల కంటే మరి దేనికన్నా కానీ మనము ఆ శ్రమలు అనుభవించడానికి ఇష్టపడతాము. గొప్పవాడైనటువంటి ఆయన కొరకు యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలుగునట్లు చేశాను. దేవుడైన యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు. అంతేకాకుండా దేవుడు యోసేపు మీద కనికర పడతా ఉన్నాడు. చూడండి, దేవుడు యోసేపు మీద కనికర పడ్డాడు. అయితే ఆ కనికరము యోసేపుని చెరసాలలో నుండి బయటికి తీసుకురావడానికి ఉపయోగపడలా. అంటే కనికర పడ్డాడు కానీ యోసేపుని చెరసాలలోనే ఉంచడానికి ఇష్టపడ్డాడు. యోసేపు మీద దేవుడు కనికర పడ్డాడు, అయితే చెరసాలలోనే దేవుడు యోసేపును ఉంచడానికి ఇష్టపడ్డాడు. అప్పుడు ఏం చేశాడంటే చెరసాలలోనే ఉండాలి కాబట్టి, ఉంచాలని దేవుడు అనుకున్నాడు కాబట్టి చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలుగునట్లు చేశాడు. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలను అందరినీ యోసేపు చేతికి అప్పగించాను. చెరసాలకు వెళ్ళినప్పటికీ కూడాను ఖైదీలందరి మీద యోసేపు అధికారిగా ఉంటా ఉన్నాడు. దేవుడు అటువంటి కృపను యోసేపుకు అనుగ్రహించాడు. వారు అక్కడ ఏమి చేసిరో అదంతా అతడే చేయించేవాడు. ఖైదీ చేయబడినటువంటి ఖైదీలందరూ కూడా ఏమి చేయాలో యోసేపు వాళ్ళందరి చేత చేపిస్తా ఉన్నాడు.
చూడండి, నీతిమంతుడు ఎక్కడున్నా కానీ నాయకుడే అవుతాడు. పోతీఫర్ గృహంలో ఉన్నప్పుడు బానిస నాయకుడు అయినాడు, ఆ ఇంటికి అధిపతి అయినాడు. అయితే చెరసాలలో వేయబడినప్పుడు కూడా చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలందరి మీద యోసేపు నాయకుడిగానే ఉన్నాడు. ఎక్కడ ఉన్నా కానీ మనము నాయకులుగానే ఉంటాము. నాయకత్వపు లక్షణాలను మనకి దేవుడు అనుగ్రహిస్తాడు, మనల్ని పై స్థాయిలో ఉంచుతాడు, కానీ కింద స్థాయిలో ఆయన ఎప్పుడు కూడా ఉంచడు. మనం ఉండేటువంటి ప్రదేశం ప్రాముఖ్యమైనది కాదు, కానీ మనం నడిచేటువంటి మార్గం అదే అయినప్పుడు దేవుడు ఎక్కడ అంటే ఆ ప్రదేశంలో దేవుడు మనల్ని ఉన్నతులుగా ఉంచుతాడు, పై స్థాయిలో ఉంచుతాడని మనం అర్థం చేసుకోవాలి. 23వ వచనం, యెహోవా అతనికి తోడయుండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గురించి విచారణ చేయక ఉండెను, అతడు చేయనది యావత్తు యెహోవా సఫలం చేశాను. ఇక్కడ కూడా చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గురించి విచారణ చేయలేదు. అంటే ఏది అప్పగించిన అంటే నువ్వు లెక్కలు అప్పచెప్పు, నాకు నువ్వేం చేసావు, ఇప్పుడు నువ్వు ఎలా చేసావు, నువ్వు దాని గురించినటువంటి లెక్కలన్నీ అప్పచెప్పు అనేటువంటి ఏ విచారణ చేయాల. అంటే యోసేపు చేసే ప్రతి పనిలో విచారణ చేయాల. ఆయన ఎలా చేసావు, ఎందుకు చేసావు, ఏ పరిస్థితుల్లో చేసావు అని చేయకుండా ఆయన వదిలేస్తా ఉన్నాడు. విచారణ లేదన్నమాట. పోతీఫర్ గృహంలో ఉన్నప్పుడు కూడా పోతీఫర్ యోసేపును విచారించినటువంటి వాడు కాదు. అంటే నువ్వు ఎలా ఉన్నావు, లెక్కలో ఎలా ఉన్నావు, ఏం చేస్తావు అనేది కూడా యోసేపుని విచారించినటువంటి వాడు కాదు. యోసేపు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా యోసేపుని దేవుడు నాయకుడుగానే ఉంచుతా వస్తా ఉన్నాడు. యోసేపు 2వ పరీక్షలో పాస్ అయిపోయినాడు. ఆ పరీక్ష ఏమిటంటే అపవిత్రతను గెలవటము, అంటే జారత్వం నుండి పారిపోవటం. ఇదంతా ప్రాముఖ్యమైనది. ఇది యోసేపు జీవితంలో ఎదుర్కొన్నటువంటి పరీక్ష. యోసేపు దానిలో విజయం సాధించాడు. మొట్టమొదటిగా తన అన్నల దగ్గర ఉన్నప్పుడు నీతిగా బ్రతికాడు. తన అన్నల కోసం కానీ మరెవరి కోసం కానీ నీతిని వదిలిపెట్టలేదు. తన అన్నలు శిక్షించేటప్పుడు కూడా నేను మీలో చేరతాను అనలేదు, నీతిగానే ఉన్నాడు, శిక్షణ అనుభవించాడు. ఇక్కడ కూడా అక్కడ యోసేపు నీతిగా ఉండటానికి అంటే మనసులో స్థిరపరచుకొని నీతిగా ఉన్నాడు. అక్కడ యోసేపు మొట్టమొదటి మెట్లో విజయం సాధించాడు. 2వ పరీక్షలో యోసేపు ఇక్కడ కూడా పాస్ అవుతా ఉన్నాడు, పరిశుద్ధంగా జీవించి. యోసేపు ఇక్కడ పరిశుద్ధంగా ఉండటం వలన, అంటే పరిశుద్ధతలో విజయం సాధించటం వలన యోసేపు ఇక్కడ నుంచి చెరసాలలోకి వెళ్ళాడు. చూడండి, యోసేపు పాపం మీద విజయం సాధించే కొలది యోసేపు యొక్క పరిస్థితి మారుతా ఉంది, ప్రదేశం మారుతా ఉన్నది. మొట్టమొదటి నీతిగా ఉన్నాడు, అంటే నీతిగా ఉండి నీతిగానే జీవిస్తాను, నేను దుర్నీతి చేయను అన్నాడు. అయితే అప్పుడు అక్కడ ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళాడు, అంటే ఇంకొక శోధన ఎదుర్కోవటానికి. అయితే ఇంకొక శోధనలో గెలిచిన తర్వాత మరొక ప్రదేశానికి యోసేపు వెళ్ళబడ్డాడు, కొనిపోబడ్డాడు తన ప్రమేయం లేకుండానే. అంటే యోసేపుని దేవుడు శోధిస్తా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే యోసేపుని దేవుడు పరీక్షిస్తా ఉన్నాడు. తన జీవితంలో తన యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి యోసేపు దేవుడి చేత పరీక్షించబడతా ఉన్నాడు. దేవుడు ఎలా పరీక్షిస్తా ఉన్నాడు యోసేపుని అంటే చుట్టూ ఉన్నటువంటి మనుషులను హేతువు చేసుకొని, ఆధారం చేసుకొని యోసేపులో ఉన్నటువంటి ఆ యొక్క దైవ స్వభావాన్ని పరీక్షిస్తా ఉన్నాడు. మనము కూడా పరీక్షించబడతా ఉంటాము చుట్టూ ఉన్నటువంటి మనుషుల చేత. మనలో ఉన్నటువంటి నీతి నిజముగా ఉన్నదో లేదో, మనలో పరిశుద్ధత ఉన్నదో లేదో, మనం నిజముగా దేవుణ్ణి ప్రేమించే వారము అవునో కాదో అనేది మనం పరీక్షించబడతాము. దేవుడు మనల్ని పరీక్షిస్తాడు, పరిశీలిస్తాడు. ఆయన పరిశీలనగా మనల్ని తెలుసుకుంటాడు. ఎలాగంటే చుట్టూ ఉన్నటువంటి మనుషులను ఆధారం చేసుకొని, పరిస్థితులను హేతువు చేసుకొని దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. మనము గనక పరీక్షల్లో విజయం సాధించినట్లయితే మనల్ని ఇంకొక పరీక్షలోనికి దేవుడు అంటే ఇంకో పరీక్షను ఎదుర్కోవటానికి దేవుడు మరొక ప్రదేశానికి తీసుకుని వెళ్తాడు, మరొక పరిస్థితుల్లోనికి తీసుకుని వెళ్తాడు. ఆ విధంగా మనము జయం వెంట జయము గనక పొందుకుంటా ముందుకు వెళ్ళినట్లయితే ఒకానొక దినమున దేవుడి యొక్క సంపూర్ణమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చబడటం మనం చూస్తూ ఉంటాము. ప్రస్తుతం అంతా కూడాను ఆ యొక్క ప్రణాళిక నెరవేర్చబడతదో లేదో తెలియదు, అది మనకి గ్రహింపు నాకు అందదు. యోసేపు ఇప్పుడు చెరసాల్లో వేయబడ్డాడు. యోసేపుకి గ్రహింపు అవటం లేదు. నేను ఎందుకు చెరసాల్లో వేయబడ్డాను, దేవుడు నన్ను నాయకుడిగా పిలిచాడు కదా, సింహాసనం మీద ఉండటానికి దేవుడు నన్ను పిలిచి దేవుడు తన యొక్క భవిష్యత్ సంకల్పం చొప్పున నా కళలను దర్శనాలను అనుగ్రహించినాడు కదా, అయితే నేను ఎందుకు చెరసాల్లో ఉన్నాను, నా యొక్క
నా యొక్క భవిష్యత్తులో దేవుడి యొక్క సంకల్పం నెరవేర్చబడుతుందో లేదో అన్నటువంటి సంశయం యోసేపు యొక్క హృదయంలో ఉన్నప్పటికీ కూడా యోసేపు తన యొక్క భవిష్యత్తు గురించినటువంటి సంకల్పాల గురించి ఆలోచించకుండా దేవుడు తనతో ఉండాలి అన్నటువంటి ఆలోచన మీద తన యొక్క మనసు పెట్టాడు, తన యొక్క దృష్టి పెట్టాడు, తన యొక్క హృదయాన్ని దేవుడి మీద లగ్నం చేస్తా ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా మనము చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కాదు, మనకు ఆహారం ఉన్నదా లేదా, ఆస్తిపాస్తులు ఈ లోకం సంపాదిస్తామా లేదా అన్నటువంటి మరి దేని గురించి కాదు, మనకు ఘనత వస్తుందా, మనకి మర్యాద వస్తుందా అనే దాని గురించి ఆలోచన చేయకూడదు. మన శరీరాన్ని ప్రేమించుకోకూడదు, శరీర సుఖముల కొరకై ప్రాకులాడకూడదు, వాటి మీద మనం దృష్టి పెట్టకూడదు. మనం ఎప్పుడు కూడా దేవుని మీద దృష్టి పెట్టి ఆయన యొక్క మనస్సు మీద మనం ఆధారం చేసుకొని మన యొక్క జీవితాన్ని ఆయన యొక్క మార్గములలో ఆయన చెప్పినటువంటి వాక్యం ప్రకారం నడిపించుకొని మన యొక్క జీవితాన్ని దేవుడి యొక్క భవిష్యత్ కోణంలో దేవుడి యొక్క భవిష్యత్ ప్రణాళికలో సాకారం చేసుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. ఎంత గొప్ప భాగ్యం అండి మనకది. ఎందుకు పాపాన్ని ప్రేమిస్తాము? పాపాన్ని ప్రేమించి ఎందుకు అసహ్యిస్తాము? లంచం తీసుకొని ఎందుకు అసహ్యిస్తాము? అసత్యం మాట్లాడి ఎందుకు మనల్ని మనము ఘనపరుచుకుంటాము? సత్యం మాట్లాడి మనల్ని మనం హీనపరుచుకుందాం. మనకి దేవుడు లేనటువంటి ఘనత వద్దు, దేవుడు లేనటువంటి మర్యాద వద్దు, దేవుడు మనతో ఉన్నటువంటి ఆస్తిపాస్తులు వద్దు, శరీర యొక్క సుఖాలు వద్దు. మనకి దేవుడు ఉన్నటువంటి జీవితమే అది ఎంత అల్పమైనది అయినప్పటికీ, అది ఎంత భారభరితమైనది అయినప్పటికీ కూడా అది మనకి కావాలి. యోబు అన్నిటినీ కోల్పోయాడు, తన యొక్క ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు. చర్మ వ్యాధి వచ్చినది యోబుకి. అయితే బుడిదలో కూర్చున్నాడు, దుమ్ములో కూర్చున్నాడు, చిలపెంకు తీసుకొని తన యొక్క చర్మం మీద ఉన్నటువంటి ఆ యొక్క కురుపులను గోకుకుంటా ఉన్నాడు. అప్పుడు తన భార్య వచ్చి, ఏమి భక్తి చేస్తున్నావు? బుద్ధి వివేకం ఉన్నాడు ఎవడు కూడా భక్తి చేయడు, దేవుని దూషించి మరణం పాలవు. ఎందుకు ఈ యొక్క జీవితం? ఎందుకు నీకు ఇంత అల్పమైనటువంటి జీవితం? ఎందుకు నీకు? నువ్వు ఎంతగా గణపరచబడ్డావు. నువ్వు వీధుల్లో నడుస్తుంటే యవనస్తులు దాక్కున్నారు, పెద్దవాళ్ళు సైతం లేచి నిలబడ్డారు కదా. ఇప్పుడు ఎటువంటి స్థితికి దిగజార్చబడ్డావు? నువ్వు నీతిగా ఉండటం వల్ల ఇది ఎంత జరిగినది? ఎందుకు అటువంటి నీతి? ఎందుకు నీకు ఘనత మర్యాద ఇవ్వనటువంటి నీతి నీకు ఎందుకు? విడిచిపెట్టు, దేవుని దూషించి మరణం అవ్వు, అది ఎంతో బాగుంటది అని చెప్పింది. అయితే మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడొద్దు, నీకు అంతకుమించి ఏం తెలియదు, నీతి కొరకు శ్రమ అనుభవించిన ఎంతో ఘనత కదా. ఆ శ్రమను ఆయన స్వీకరించాడు. దేవుణ్ణి ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకంటావండి దేవుణ్ణి మనము? ఎందుకు దేవుణ్ణి నువ్వు ప్రశ్నించాలి? దేవుణ్ణి నువ్వు బోన్లో నిలబెట్టేంత దిగజార్చవద్దు దేవుణ్ణి నువ్వు నీ ప్రశ్నల చేత. మనము దేవుణ్ణి నమ్ముదాము, ఆయనను విశ్వసిద్దాము. ఆయన మంచివాడు, ఆయన దేవుడు అన్నప్పుడు మనము ఎటువంటి ప్రశ్నలు ఆయనకు వేయకుండా మనము ఆయనని గుడ్డిగా వెంబడించడమే మనం చేయవలసినటువంటి పని. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి మనం ఆయన స్వరము వినవలసినటువంటి వారముగా ఉన్నాము. నిజంగా మనం స్వరం వినటం అనేది ఎంతో గొప్ప భాగ్యము. మనం చాలా అల్పులము, మన ప్రాణం ఎప్పుడు పోతుందో మనకు తెలియదు. కాబట్టి భవిష్యత్తు జ్ఞాని అయినటువంటి దేవుడి మీద మనం ఆధారపడ్డాము, ఆయన మార్గాల్లో నడుద్దాము. అది మనం ఘనతగా భావిద్దాం. నీతిగా జీవించటాన్ని, పరిశుద్ధంగా ఉండటాన్ని ఘనతగా భావించండి. లోకంలో ఎంతో వ్యతిరేకత అనేది ఎదురవుతుంది. చుట్టూ ఉన్నటువంటి లోకము పరిశుద్ధతను ఘనపరచదు, పరిశుద్ధంగా జీవించే వారిని హేళన చేస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా మనకు కావాల్సింది పరిశుద్ధతే. కాబట్టి మన పరిశుద్ధంగా ఉండటానికే తీర్మానం చేసుకుందాము. నేను యవనస్తుడిగా రక్షించబడిన తర్వాత అనేక మంది ఉద్యోగంలో ఉన్నటువంటి వారు, అనేక మంది యవనస్తురాలు ఉండేటువంటి వాళ్ళు. అయితే నేను వారితో ఉన్నటువంటి వ్యవహారికము కొన్నిసార్లు నాకు భయాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే వీడు నిజంగా మగవాడు అవునో కాదో అనుకుంటారేమో అని భయపడతా ఉండేవాడిని. ఎందుకంటే అంత లిమిట్గా ఉండేవాడిని, అంత దూరంగా ఉండేటువంటి వాడిని. వారు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటా అంటే నేను కనీసం వీడు మగజాతికి చెందినటువంటి వాడు అవునో కాదో అనుకుంటారేమోనని భయం వేస్తూ ఉండేది. అంటే వారికి దూరంగా ఉండటం చేత, మరి ముఖ్యంగా నేను నా లిమిట్స్లో ఉండటం చేత నాకు అలా అనిపించేది. ఎందుకని అలా అనిపించేది అంటే అందరూ అలా ఉండటం లేదు కాబట్టి. లోకంలో అందరూ కూడా రాసుకొని పూసుకొని తిరుగుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా పాపం చేయడానికి ఇష్టపడతా ఉన్నారు, అది గొప్పగా భావించేటువంటి రోజుల్లో ఉన్నారు. నాకు తెలిసినటువంటి వాళ్ళు, స్నేహితులు కానీ, చిన్ననాటి స్నేహితులు కానీ నా దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్తా ఉండేటువంటి వాళ్ళు
ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క స్నేహితులను మారుస్తూ ఉండేవారు. నువ్వు ఎందుకురా బండ్ల మీద ఆడవాళ్ళని ఎక్కించుకొని తిరుగుతా ఉన్నావు నేను అడిగినప్పుడు వాళ్ళు ఎక్కుతున్నారు నేను ఎక్కించుకుంటున్నాను అనేటువంటి వాళ్ళు అటువంటి సమాధానం వస్తూ ఉండేది. కాబట్టి అటువంటి లోకంలో ఉన్న మనము అది గొప్పదిగా అంటే అపవిత్రత గొప్పదిగా భావించబడేటువంటి లోకంలో మనం ఉన్నాం. అయితే పవిత్రంగా ఉండటం చేత మనం చాలాసార్లు ద్వేషించబడతామేమో, అపహాస్యం చేయబడతామేమో, కానీ అది మాత్రమే దేవుడి చేత గణపరచబడుతుంది. అది మాత్రమే అటువంటి వారు మాత్రమే దేవుడి చేత మర్యాద చేయబడతారు. కాబట్టి లోకమే ఏమనుకుంటుంది అన్న దానికి కాకుండా మనకి ఏది కావాలో అన్నదే ప్రాముఖ్యమైనది. నీకు దేవుడు కావాలి, పరిశుద్ధత కావాలి, అయితే నడువు. దానికోసము శ్రమలు బాధలు వచ్చినప్పుడు నువ్వు వాటన్నిటినీ కూడా తృణీకరించి ఆ శ్రమల వలన అపవిత్రతలకు వెళ్లకుండా ఉండటం చేత పవిత్రత ఎంత గొప్పదో నువ్వు తెలియజేస్తా ఉంటావు. ఎంత గొప్ప శ్రమలు వస్తే ఆ గొప్ప శ్రమలలో కూడా పవిత్రతను కోల్పోకుండా ఉన్నట్లయితే, పవిత్రమైనటువంటి మార్గంలోనే నడిచినట్లయితే అది ఏమి అర్థం ఇస్తా ఉన్నదంటే శ్రమల కంటే కూడా పవిత్రత ప్రాముఖ్యమైనది, గొప్పది అని భావిస్తాం. కాబట్టి మనము పరిశుద్ధతకి నీతికి చాలా ప్రాముఖ్యత ఇవ్వాల్సినటువంటి వారముగా ఉన్నాము. ఎందుకు చెరసాలలో యోసేపు 12 సంవత్సరాలు ఉన్నాడో మనము రేపటి దినమున మనం ధ్యానించుకుందాము. 12 సంవత్సరాలు యోసేపు చెరసాలలో ఉన్నాడు. ఒకవేళ సాధ్యమైతే దాని గురించి నేను చెప్తాను. చెరసాలలో ఎందుకు వేయబడ్డాడు, అక్కడ ఏమి జరిగిందంటే అప్పుడు ఏమి జరిగిందో మనం కొంచెం ధ్యానిద్దాము. అది రేపటి దినం మనం ధ్యానిద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు. నీ యొక్క అమూల్యమైనటువంటి వాక్కును మీరు మాకు అనుగ్రహించారు. నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మమ్మల్ని సత్య మార్గం నడిపించండి. పరిశుద్ధత యొక్క ప్రాముఖ్యత విని వారందరికీ కూడా తెలియజేయండి. పాపమును మేము తృణీకరించి ద్వేషించి అందువలన వచ్చేటువంటి శ్రమలను మేము సంతోషంతో స్వాగతించి ప్రభువా మేము దానిలో ఆనందించేటువంటి వారంగా చేయండి నాయన. నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులను రాయబడి ఉన్నది. మిమ్మల్ని నా నిమిత్తం జనులు మిమ్మల్ని హింసించి దూషించి అబద్ధముగా చెడ్డ మాటల్లో పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించుడి, ఎందుకంటే మీరు ధన్యులు. పరలోకమందు మీ ఫలము అధికమగు. మేము అనుభవించి శ్రమల నీతి నిమిత్తం వచ్చేటువంటి శ్రమలు అనుభవించి సంతోషించి గంతులు వేసేటువంటి వారంగా చేయండి. నిజానికి అటువంటి హృదయస్థాయి మాకు అందరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, మన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము మనకి సదా తోడేయండి. సంపూర్ణంగా మళ్ళీ ఆయన మార్గంలో నడిపించి స్థిరపరచును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.